ఫ్రెండ్స్, నా వెనకాల చూస్తుంది బోల్షోయ్ థియేటర్. ఈ బోల్షోయ్ థియేటర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ థియేటర్ అనమాట. ఇది నికోలస్కాయ స్ట్రీట్, అర్బాత్ స్ట్రీట్ అండ్ రెడ్ స్క్వేర్ ఇవన్నీ కూడా పెడెస్ట్రన్స్ ఓన్లీ జోన్ అనమాట. సో ఈ పెడెస్ట్రన్స్ మాత్రమే, ఓన్లీ నడకదారిలో వెళ్ళే మాత్రమే రావాలి. బయటకు వస్తే పార్టీ స్టార్టెడ్. పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు, ఎవ్వరు ఏజ్ తో సంబంధం లేకుండా అందరు ఎంజాయ్ చేస్తారు చూడండి. ఒక 70 ఏళ్ళ వయసున్న అతను ఒక 6 ఏళ్ళ పాపతో ఎలా డాన్స్ చేస్తున్నాడు చూడండి. ఈరోజు ఇంత రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఇప్పుడే తెలిసింది. ఇంకో గంట సేపు అయితే వీళ్ళకి రష్యా డే, 12 గంటలకి రష్యా డే సెలబ్రేషన్స్ అనమాట. ప్రీ రష్యా డే సెలబ్రేషన్స్ చూసాము, ఈరోజు రష్యా డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి. వైఫ్ మాత్రం మారలేదు. ఎంజాయ్మెంట్ అంతే, ఎంజాయ్మెంట్ తగ్గేదేలే. ఫ్రెండ్స్, నా వెనకాల చూస్తుంది బోల్షోయ్ థియేటర్. ఈ బోల్షోయ్ థియేటర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ థియేటర్ అనమాట. ఇక్కడ మనకి బ్యాలే యాజ్ వెల్ యాజ్ ఓపెరా ఇవన్నీ ఉంటాయి. రేపటి రోజు మేము ఆల్రెడీ టికెట్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు 7,000 రూపీస్ పెట్టి నేను టికెట్ తీసుకున్నాను. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ బ్యాలే అండ్ ఓల్డెస్ట్ ఓపెరా ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఓల్డెస్ట్ అనమాట. సో ఇక్కడే బ్యాలే అండ్ ఓపెరా అనేది షో స్టార్ట్ అయింది అనమాట. దాదాపు 200 years చరిత్ర కలిగిన థియేటర్ ఇది. రాయల్ థియేటర్ ఉండే, ఆ తర్వాత ఈవెన్చువల్లీ ఇట్స్ బికమ్ పబ్లిక్. అది ఎలా ఉందనేది లోపల మనం చూసుకుందాం. సో ఇదంతా కూడా రెడ్ స్క్వేర్ అని చెప్పేసి మెయిన్ సెంట్రల్ మాస్కో ఉంటుంది. దాని పక్కనే ఒక నికోలస్కాయ స్ట్రీట్ అనేది స్ట్రీట్ లో ఉంటుంది అనమాట. ఈ స్ట్రీట్ ఎంత హ్యాపెనింగ్ అనేది, వైబ్ అనేది మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో ఇదంతా కూడా నైట్, ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది. సో 9:30, 9:45, 10 o'clock ఆ టైంకి మనకి ఇక్కడ సన్సెట్ ఉంది. ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఇంకా సన్సెట్ అవ్వలేదు, బట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 9 అయ్యేసరికి ఇక్కడ అంతా స్ట్రీట్ లో మొత్తం అందరు జనాలు వచ్చారు. లైటింగ్ కూడా వచ్చేసింది. ఇంకొక 1 hour తర్వాత మనకి చీకటి పడుతుంది. చీకటి పడ్డ తర్వాత ఇంకా ఈ లైటింగ్స్ అనేది సూపర్ గా కనిపిస్తాయి. కాకపోతే ఈ నికోలస్కాయ స్ట్రీట్ ఎలా ఉంది, ఎంత హ్యాపెనింగ్ ఉంది అనేది, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ పక్కనే నికోలస్కాయ ప్లాజా ఉంది. సో ఈ ప్లాజాలో మనకి రకరకాల రెస్టారెంట్స్ ఉన్నాయి. ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్ అనమాట. మల్టిపుల్ కంట్రీ క్యూజిన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. అది ఎలా ఉంది అనేది మొత్తం హ్యాపెనింగ్ అంతా మీకు చూపిస్తాను. ఇది నికోలస్కాయ స్ట్రీట్, అర్బాత్ స్ట్రీట్ అండ్ రెడ్ స్క్వేర్ ఇవన్నీ కూడా పెడెస్ట్రన్స్ ఓన్లీ జోన్ అనమాట. సో ఈ పెడెస్ట్రన్స్ మాత్రమే, ఓన్లీ నడకదారిలో వెళ్ళే మాత్రమే రావాలి. ఇక్కడ వెహికల్స్ ఎలాంటివి రావు. అందుకే జనాలు ఎలా రోడ్ల మీద ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ ఫన్. నికోలస్కాయ ప్లాజాలో ఇక్కడ చాలా ఏజ్డ్ పర్సన్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. సో పోలీసులు వీళ్ళందరూ కూడా సపోర్టివ్గా ఉన్నారు. సో పోలీసులు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇదంతా కూడా సో ఇట్స్ జస్ట్ లైక్ పార్టీ టైం. రోడ్ల పైన పార్టీ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ ఫన్, ఎంజాయింగ్ మ్యూజిక్, డాన్సెస్, ఎవ్రీథింగ్. ఇక్కడ చాలా మంది స్ట్రీట్ పర్ఫార్మర్స్ కూడా కనిపిస్తుంటారు. సో వీళ్ళందరూ మాత్రం నార్మల్ ఎంజాయ్ చేసేవాళ్ళే. స్ట్రీట్ పర్ఫార్మర్స్ కూడా కాసేపు కనిపిస్తారు మనకి. హియర్ వి హావ్ ఎ డీజే ప్లేయింగ్ మోస్ట్లీ ఇంగ్లీష్ మ్యూజిక్, ఇంగ్లీష్ సాంగ్ ప్లేయర్స్. ఇక్కడ రష్యన్ మ్యూజిక్ కాకుండా ఇంగ్లీష్ మ్యూజిక్ ప్లే అవుతుంది. హైట్ అవుతున్న తర్వాత ఇట్లా 7 more వైబ్రేట్ ద లైటింగ్స్. ఇదే నికోలస్కాయ ప్లాజాలోని ఫుడ్ జాయింట్ అనమాట. ఇక్కడ మనకి అన్ని కంట్రీస్ యొక్క ఫుడ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. మల్టిపుల్ కంట్రీ క్యూజిన్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఎంతమంది జనాలు ఉన్నారు. ఇక్కడ ఇంకో పార్టీ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఓపెన్ టు పబ్లిక్, ఫ్రీ యూసేజ్. ఇక్కడ చూసుకుంటే ఏషియన్ బిస్ట్రో అని, లెబనీస్ అని,
Thai and India, everything is available. ఇక్కడ కూడా ఇంగ్లీష్ మ్యూజిక్ ప్లే అవుతుంది. Here you can see Lebanese and then Makbi, Yum, Pak Baraha, sushi, everything. So all these are the food courts. Huge food courts anamata. Different countries, different cuisines. ఇది Thai food ఇక్కడ ఉంది, Bangkok. And then we have Japanese food. And finally Indiski, Indian bistro. ఇక్కడే ఇండియన్ రెస్టారెంట్ ఇది, ఇండియన్ ఫుడ్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్ ఉంది. And then we have multiple other country food courts. ఎవరికి ఏ ఫుడ్ కోర్ట్లో ఎలాంటి ఫుడ్ కావాలంటే అలాంటి ఫుడ్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. వన్ బిల్డింగ్, వన్ స్టాప్ షాప్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. ఇక్కడ పేరుకే ఇండియన్ కానీ మ్యాక్సిమం రష్యన్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చి ఇండియన్ ఫుడ్ని అండ్ మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూజిన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎక్కడ ఖాళీ లేదు చూడండి. ఆల్ రెస్టారెంట్స్, ద హోల్ ఫుడ్ కోర్ట్ ఈజ్ ఆల్ ఫుల్లీ ఫుల్. Dubliner, bar. Everyone is in a party mode, enjoying. This is a Wednesday night. This is not even a weekend. Friday night or Saturday night కాదు, ఇది ఒక బుధవారం రాత్రి ఇలా ఉంది పరిస్థితి. ఇక్కడ రష్యాలో ఏ ఎంట్రన్స్ చూసుకున్నా సరే అన్నీ ఇలాగే సర్క్యులర్ ఎంట్రన్సెస్ అనేది పెట్టారు. అంటే ఒకటేసారి రాకుండా డైరెక్ట్గా సో స్లోగా సర్కిల్లో తిరుగుతూ రావాలి. మేబీ బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ రీజన్స్ అన్ని చోట్ల ఏ హోటల్కి వెళ్ళినా సరే అన్ని ఇవే ఇన్స్టాల్ చేశారనమాట. సో ఇలా సర్కిల్లో నడుచుకుంటూ వెళ్ళాలి, ఒకేసారి సడన్గా లోపలికి వచ్చే అవకాశం ఉండదు. మేబీ సెక్యూరిటీ రీజన్స్ అటాక్ చేయకుండా కావచ్చు. బయటకు వస్తే పార్టీ స్టార్టెడ్. ఏ ఒక్కరు కూడా ఇక్కడ టెన్షన్లో కానీ ఎలాంటి ఇబ్బందుల్లో కానీ లేరు. పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు, ఎవ్వరు ఏజ్తో సంబంధం లేకుండా అందరు ఎంజాయ్ చేస్తారు చూడండి. దిస్ ఇస్ ద మోస్ట్ వెరీ ఇంట్రెస్టింగ్ పార్టీ వైబ్. I'm loving this vibe. Superb. ఒక 70 ఏళ్ల వయసున్న అతను ఒక 6 ఏళ్ల
పాపతో ఎలా డాన్స్ చేస్తున్నారు చూడండి. ఒక 6 ఏళ్ల పాప 70 ఏళ్ల వయసు ఉన్న ముస్లిం ఇద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. దిస్ ఇస్ ద వైబ్ మ్యాన్, దిస్ ఇస్ ద వైబ్, దిస్ ఇస్ ద వైబ్. వయసుతో సంబంధం లేదు, ఓన్లీ జాయ్ అండ్ ఎంజాయ్మెంట్. అసలు ఇక్కడ శాంక్షన్స్ ఉన్నాయని లేకపోతే పక్కన దేశంతో గొడవలు ఉన్నాయని ఏ మాత్రం బాధ లేదు ఎవరికి. అందరు ఎవరి ఎంజాయ్మెంట్ ఎవరి పార్టీలో వాళ్ళు ఉన్నట్టు. This is Moscow. This is Russia at its best. Enjoying and living the moment. రెడ్ స్క్వేర్ రాత్రి వేళ ఎలా ఉందో చూడండి. రాత్రి 10 కావస్తుంది, ఇంకొక 2-3 నిమిషాలు అయితే 10 అవుతుంది. ఇక్కడ మనకి వాల్ క్లాక్ లో కూడా చూపిస్తుంది. ఇంకా కూడా చీకటి అవ్వలేదు. సో పూర్తిగా చీకటి అయ్యేసరికి కనీసం 10-10:30 అవుతుంది. అప్పుడు ప్రాపర్ గా లైటింగ్ ఎఫెక్ట్స్ అనేది చూసుకోవచ్చు. సో రెడ్ స్క్వేర్ లో ఇక్కడ బిల్డింగ్స్ ప్లస్ ఇక్కడ ఒక హ్యూజ్ కాన్సర్ట్ ఒకటి జరుగుతుంది. ఆ కాన్సర్ట్ లో కూడా జనాలు నిల్చున్నారు. ప్లస్ అంతేకాకుండా గుమ్ మాల్ విత్ లైటింగ్. ఇంకా పూర్తిగా చీకటి అయిన తర్వాత ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది. సో ఇది నైట్ వ్యూ ఆఫ్ రెడ్ స్క్వేర్. ఎంత అద్భుతంగా ఉంది చూడండి, అమేజింగ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. రాత్రి 10 కాగానే ఇక్కడ గంటలు మోగుతున్నాయి. సో ఇది క్రెమ్లిన్ ప్యాలెస్. క్రెమ్లిన్ ప్యాలెస్ యొక్క ఫోర్ట్ లోంచి ఇక్కడ గంటలు మోగుతున్నాయి. సో ఇదే సమయానికి ఇక్కడ వీళ్ళు ఓపెరా కూడా మొదలు పెట్టారు కాన్సర్ట్ లో. ఓపెరా సింగింగ్ కూడా అవుతోంది. బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది చూడండి. ముఖ్యంగా గుమ్మాలు అయితే లైటింగ్ తోటి అల్టిమేట్ ఉంది, అసలు చాలా బాగుంది. బ్యూటిఫుల్ లైటింగ్, అమేజింగ్, బాగుంది కదా. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్ లో తెలియజేయండి. నాకైతే సూపర్ 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 గా అనిపిస్తుంది. కాన్సర్ట్ పూర్తయిపోయింది, అందరు ఇప్పుడు బయలుదేరుతున్నారు. కొన్ని వందల మంది, వేల మంది దాకా ఇక్కడ గుమిగూడారు. కానీ అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎంత హ్యూజ్ స్క్వేర్ ఉంది చూసారా. సో ఇంత పెద్ద స్క్వేర్ ఉండడం వల్ల ఎలాంటి గ్యాదరింగ్స్కైనా పార్టీస్కైనా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చూడండి, సింపుల్గా వెళ్ళిపోతున్నారు అందరు నడుచుకుంటూ. అమేజింగ్. పెడెస్ట్రియన్స్ ఓన్లీ స్ట్రీట్ అండ్ గుమ్ మాల్ ఎంత బాగా అలంకరించారు చూడండి. సూపర్గా అలంకరించారు, అద్భుతంగా ఉంది. ఇప్పుడే అక్కడ కాన్సర్ట్ అయిపోయింది. వేల మంది కాన్సర్ట్కి వచ్చిన వాళ్ళు అందరూ హ్యాపీగా జాగ్రత్త ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ రోడ్లు ఏమో ఖాళీగా ఉన్నాయి. మళ్ళీ సూపర్ కోఆర్డినేషన్ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్.
ఈరోజు ఇంత రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఇప్పుడే తెలిసింది. ఇంకో గంట సేపు అయితే వీళ్ళకి రష్యా డే, 12 గంటలకి రష్యా డే సెలబ్రేషన్స్ అన్నమాట. సో ఒక రోజు ముందు నుంచే సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. 12th June ఈస్ కన్సిడర్డ్ టు బి రష్యా డే. సో ద న్యూ కాన్స్టిట్యూషన్ అవన్నీ ఫామ్ అయిన రోజు అనమాట. అందుకని ఆ రష్యా డే కాబట్టి వీళ్ళు ఈ రేంజ్ లో సెలబ్రేషన్ చేస్తున్నారు. సో రోడ్ల మీద బోల్డన్ని కాన్సర్ట్స్ ఇవన్నీ కూడా జరగడానికి కారణం అదనమాట. సో అందరూ అందుకే నేషనల్ ఫ్లాగ్స్ కూడా పట్టుకుంటున్నారు. సో సూపర్, జస్ట్ టు సీ హ్యావింగ్ ఫన్, ఎంజాయ్మెంట్, జాయ్ఫుల్, ఎవ్రీథింగ్. సూపర్, చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దిస్ ఇస్ హౌ ద సెలబ్రేషన్స్ హావ్ టు బి డన్ అండ్ దే ఆర్ సపోజ్డ్ టు బి మేడ్. పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇలా సరదాగా ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ సూపర్, చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. So Victoria, Yes. what do you feel about India? I never been in India. Okay, but you have, It's specific and interesting. It's interesting. I think. yeah, because Russia is a very friendly country to India. Okay. That's why we don't have any problems in coming here. I am glad. Okay, you're glad, you're happy. Nice meeting you. And so tomorrow you're celebrating the Russia Day. Yes. Enjoy your day. Yes. It's a fun day, it's a fun moment. Yes. And nice meeting you. So వీళ్ళిద్దరికి ఇంగ్లీష్ రాదు, but she can speak in English, and it was nice meeting you. And happy Russia Day. Yeah. Nice meeting you, Victoria. Nice meeting you, Rosa. Nice meeting you. So nice meeting you, ma. ఓకే ఫ్రెండ్స్, సో చూసారుగా మొత్తం లైటింగ్, ఎఫెక్ట్స్, ప్లస్ ఇక్కడ మ్యూజిక్, కాన్సర్ట్ లాగా అన్ని అల్టిమేట్ ఉన్నాయి. సో వీళ్ళ నేషనల్ డే ఆర్ రష్యా డే సెలబ్రేషన్స్ ఇంకొక గంట అయితే ఆల్రెడీ 11గా వస్తుంది. సో ఇంకొక 1 hour అయితే 12 అయితే వీళ్ళకి రష్యా డే వచ్చేస్తుంది. సో ముందు రోజే ఇంత సెలబ్రేషన్స్ ఉన్నాయంటే ఇక రేపు ఎలా ఉంటాయనేది ఊహించుకోవచ్చు. రేపే నాది లాస్ట్ డే, ఎల్లుండి నేను ఇక్కడ నుంచి మళ్ళీ దుబాయ్కి వెళ్ళిపోతున్నా. సో ఐ హావ్ కమ్ అట్ ద రైట్ టైం. సో ఆల్మోస్ట్ మనకు శ్రీలంకలో వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, లావోస్లో, కంబోడియాలో వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, అలా రకరకాల దేశాల్లో వాళ్ళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, అండ్ నేను ఆస్ట్రేలియా డే సెలబ్రేషన్స్ ఇవన్నీ చూసుకోవడం జరిగింది. ఇది మాత్రం రష్యా డే సెలబ్రేషన్స్ అల్టిమేట్ ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు పెద్ద ఏజ్ వాళ్ళు కూడా వాళ్ళందరూ మంచిగా కలిసిపోయి మాట్లాడడం నాతోని. సో ఇండియన్స్ అంటే వాళ్ళు చాలా మంచి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగాలని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేయడం. సో సూపర్గా అనిపించింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ రష్యా డే సెలబ్రేషన్స్ చూసి ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియండి. ప్రీ రష్యా డే సెలబ్రేషన్స్ చూసాము. ఈరోజు రష్యా డే సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చూడండి. మొత్తం అందరూ ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్స్లో ఉన్నారు. అవి ఎలా ఉన్నాయి, మ్యూజిక్ ఎలా ప్లే చేస్తున్నారు అవన్నీ కూడా చూపిస్తాను. లైటింగ్ అయితే సూపర్ ఉంది, అల్టిమేట్ అదిరిపోయింది. జనాలందరూ ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా వేసుకొని వాళ్ళు సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొత్తం రష్యన్ ఫ్లాగ్ ఎక్కడ చూసినా సరే ఎగురుతుంది. ఇక్కడ చిన్న పెద్ద ఏం లేదు, ప్రతి ఒక్కరు డాన్సులు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. Let's get it started. ఈరోజు డీజే మారిపోయింది, జనాలు మారిపోయారు, బట్ అందరూ వాళ్ళ ఊపు, వాళ్ళ ఎంజాయ్మెంట్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. అందరూ సూపర్గా ఎంజాయ్ చేస్తారు. డెకరేషన్ మొత్తం స్ట్రీట్ డాన్సింగ్, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దిస్ ఇస్ హౌ యూ సెలబ్రేట్ ద రష్యా డే. నా వెనకాల ఒక మెడికల్ షాప్ ఉంది, దాన్ని ఆప్తెకా అని పిలుస్తారు అనమాట. మీరు అక్కడ పైన చదవండి, ANTEKA. ఎన్ లాగా ఉంది కదా, దాన్ని పి అని పలుకుతారు. సో ఇక్కడ రష్యన్స్ అన్ని కూడా రకరకాలుగా డిఫరెంట్గా పలుకుతారు. ఎన్ని పి లాగా పలుకుతారు, పిని ఆర్ లాగా పలుకుతారు, ఆర్ని ఎస్ లాగా పలుకుతారు. రకరకాలు అనమాట. ఆర్ని ఎస్ లాగా కాదు, ఇంకోలాగా. సిని ఎస్ లాగా పలుకుతారు. సో ఇక్కడ వీళ్ళు రకరకాలుగా వీళ్ళు ఇంగ్లీష్ పదాలే. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్సే ఉంటాయి, వాటిని పలికే విధానం వేరే ఉంటుంది అనమాట. సో ఇక్కడ రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే తల ప్రాణం తోకొచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇంగ్లీష్ ఫస్ట్ మర్చిపోవాల్సి ఉంటుంది అనమాట. అప్పుడే అలా వస్తుంది. ఇది చూడండి, ఆంతెకా అనుకుంటాం మనం అది చూస్తే.
అక్కడ ఇది స్ట్రైట్గా ఉంటే పి అనగా దాన్ని అదే మనకి ఫస్ట్ది ఇలా ఉందంటే ఎల్ అని. సో మా చెల్లెల పేరు లహరి కాబట్టి దాన్ని ఇలా ఉంటే ఎల్ అంట. సో ఎల్ని వేరేలాగా మొత్తం రకరకాలుగా పలుకుతారు అనమాట. సో ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది, అందుకే మీకు ఇది యాప్తిగా చూపిస్తూ మాట్లాడదాం అనుకున్నాం. వైఫ్ మాత్రం మారలేదు. ఎంజాయ్మెంట్ అంతే, ఎంజాయ్మెంట్ తగ్గేదేలే. These are the Russia Day celebration. Literally రోడ్ల పైన ఎలా డాన్స్ చేస్తారు, సూపర్ 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 బాయ్. There's not a soul like my lovely lady now. Check it out. Superb level of enjoyment. Easy, joy, joy, joy. Enjoy. It's a battle again. ఇది మాస్కో రివర్ అన్నమాట. సిటీ సెంటర్లో పాడుతుంది. సెంట్రల్ మాస్కోలో సెంటర్లో ఉంటుంది ఇది. సో సిటీ సెంటర్లో ఉంటుంది. ఆ లైటింగ్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్గా ఉంది. దాని వెనకాల ఏదైతే కనిపిస్తుందో రాడిసన్ హోటల్, ఆ హోటల్లోనే నేను 5 days స్టే చేశాను. సో దిస్ ఇస్ వాట్ ఐ స్టేడ్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వెంట్ అహెడ్ ఇన్ మాస్కో అనమాట. సో మాస్కోలో నైట్ టైం ఎంత వైబ్రెంట్గా, ఎంత బాగా లైటింగ్ ఉంటుందని మొత్తం అది కూడా ఇంతకుముందే టైం ల్యాబ్స్ వీడియోలో చూపించాను కదా. అంతేకాకుండా ఇంకో రాడిసన్ హోటల్ కూడా ఉంది. ఆ రాడిసన్ హోటల్ ఏంటంటే యాక్చువల్గా 1952లో సో మనకి జర్మన్స్ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో ఓడిపోయారో, రష్యన్స్ జర్మన్ సోల్జర్స్ని తీసుకొచ్చి వాళ్ళని లేబర్స్ లాగా యూజ్ చేసి ఇక్కడ 7 బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేశారు అనమాట. అన్ని ఐకానిక్ బిల్డింగ్స్. దాంట్లో వన్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ రాడిసన్ హోటల్. ఒకటేమో మాస్కో యూనివర్సిటీకి ఇచ్చారు, ఇంకోటేమో మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్కి యూజ్ చేస్తున్నారు, అలా ఇంకోటేమో రెసిడెన్షియల్ బిల్డింగ్ వాడుతున్నారు. అలా రకరకాలుగా వీళ్ళు వాళ్ళని ఉపయోగించుకొని సో బేసిక్లీ వాళ్ళు పట్టుబడ్డ ఖైదీల్ని తీసుకొని వచ్చి సో వాళ్ళతో ఇక్కడ లేబర్ పని చేయించి మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేశారనమాట. సో అలా ఇక్కడ ఈ రష్యన్స్ అనేది వీళ్ళ ఆర్కిటెక్చర్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వాళ్ళని కూడా జనాల్ని వదలకుండా వాళ్ళని కూడా వాళ్ళతో పనులు చేపించి ఇక్కడ మొత్తానికి అయితే కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను మాస్కో రివర్ పైన ఒక బోట్ దగ్గర ఉన్నా. ఈ బోట్స్ అనేది ఆల్రెడీ అన్ని యాక్చువల్గా నైట్ 11 వరకు 10:30, 11 వరకు ఉంటాయి లాస్ట్ బోట్స్. కాకపోతే ఈ రోజు రష్యా డే అవ్వడం వల్ల సో అన్ని కూడా స్కెడ్యూల్స్ మారిపోయాయంట, తొందరగా కంప్లీట్ అయిపోయాయి. సో ఇక్కడ మనకి రకరకాల బ్రిడ్జెస్ అనేది కనిపిస్తున్నాయి, ఫ్లోటింగ్ బ్రిడ్జెస్ అని అండ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్ అనేది ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంది, అల్టిమేట్ ఉంది. నాకైతే చాలా నచ్చింది నైట్ టైము. సో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.